ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో విదేశంలో నివాసము, విదేశంలో స్థిర నివాసము అంటే సెటిల్మెంట్, సిటిజన్షిప్ తీసుకోవడము, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు సూచించేటువంటి కాంబినేషన్స్ ఏంటి అనేది తెలియచేస్తాను. ఫారిన్ స్టే అలాగే ఫారిన్ సెటిల్మెంట్ గురించి రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ, అంటే నాకు తెలిసిన వ్యక్తులు, నా ఫ్రెండ్స్ ఇటువంటి వారు విదేశాల్లో స్థిరపడ్డము, వారి హారోస్కోప్ స్టడీ చేయడం వలన కొన్ని రియల్ టైమ్స్ ఎగ్జాంపుల్స్ ఇస్తే ఎటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఫారిన్ సెటిల్మెంట్ అనేది ఈజీ అవుతుంది, అలాగే వారు ఫారిన్లోనే ఉంటారు అని మనం కన్ఫర్మ్డ్గా చెప్పగలము. ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. ప్రధానంగా ఫారిన్ సెటిల్మెంట్ గురించి స్టడీ చేసేటప్పుడు పరాశర, జైమిని రెండు పద్ధతుల్లోనూ స్టడీ చేయాలి. ఎందుకంటే పరాశర, జైమిని రెండు వేరువేరు సిద్ధాంతాలు కాదు. పరాశర చెప్పినటువంటి చరకారకత్వాలని జైమిని మహర్షి కొన్ని సూత్రాలు రచించి ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేశారు. కాబట్టి ఈ రెండిట్లోనూ మనం చూడాలి. ప్రధానమైనటువంటి గ్రహాలు రాహువు, శని, అదేవిధంగా 4th హౌస్, 7th హౌస్, 9th హౌస్, 12th హౌస్. ఇవి కనుక పరస్పరం రిలేట్ అయి ఉంటే ఫారిన్ ల్యాండ్లో స్టే అనేది వారికి ఈజీ అవుతుంది. అది కాకుండా వారి డెస్టినీలో ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, అక్కడే జీవించడము, వారి యొక్క ఫ్యామిలీ అక్కడే ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రాహువు ఫారిన్ కంట్రీస్కి తీసుకెళ్లేటువంటి ప్లానెట్. ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నిటికీ కూడా రాహు కారకుడు. ఇటువంటి రాహు యొక్క ప్రభావాన్ని కూడా మనం తప్పకుండా గమనించవచ్చు ఫారిన్ సెటిల్మెంట్ అయినటువంటి వ్యక్తుల జాతకంలో. అదేవిధంగా జైమినిలో 4th హౌస్ యొక్క ఆరూఢము, 7th హౌస్ యొక్క ఆరూఢము, 9th హౌస్ ఆరూఢము, 12th హౌస్ యొక్క ఆరూఢము, దానికి ఉపపాదం అని పేరు. ఇవి కూడా స్టడీ చేయాలి. అదేవిధంగా భ్రాతృకారక, మాతృకారక గ్రహాలని స్టడీ చేయాలి. అమాత్యకారక గ్రహం అనేది కెరియర్ని సూచిస్తుంది కాబట్టి అమాత్యకారక గ్రహం ఈ హౌసెస్తో, ఈ ఆరూఢాలతో, ఈ కారకత్వాలతో ఏమైనా సంబంధం కలిగి ఉందా, ఇది కూడా మనం చూడాలి. అయితే పరాశర వింశోత్తరి దశ సిస్టంలో గ్రహ దశ నడిచేటప్పుడు, ఎటువంటి గ్రహ దశ నడిచేటప్పుడు ఈ ఫారిన్ ట్రావెల్ అనేది జరిగింది. అలాగే జైమిని పద్ధతిలో చరదశ, మండూక దశ, వీటిని కూడా మనం స్టడీ చేయాలి. మండూక దశ ప్రధానంగా కెరియర్కి సంబంధించిన విషయాన్ని తెలియజేసేటువంటి దశ. ఈ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ, అలాగే ఆరూఢం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా నేను ఒక ఆరూఢాన్ని వివరిస్తాను. అలాగే మిగతా స్థానాలు కూడా ఆరూఢాలు మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడం అనేది ఎటువంటి ప్లానెట్స్ అలాగే స్థానాలు మనం స్టడీ చేయాలి. దానివల్ల ఎవరైనా ఫారిన్ ట్రావెల్కి ప్లాన్ చేస్తున్నట్టయితే, లేదా ఫారిన్ ల్యాండ్లో ఉన్నట్టయితే వాళ్ళు ఎన్నాళ్ళు ఫారిన్ ల్యాండ్లో ఉంటారు, వారి ప్రాస్పరిటీ అనేది ఫారిన్ ల్యాండ్లోనే ఉందా, లేకపోతే ఇండియాకి తిరిగి వస్తారా, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి కొంతవరకు ఈ కాంబినేషన్స్ అనేవి ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇందులో ఇప్పుడు కొన్ని చార్ట్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫారిన్ ట్రావెల్కి సంబంధించినటువంటి కాంబినేషన్స్ ఏమున్నాయి అని. ఇక్కడ ఫారిన్ ల్యాండ్లో స్టే ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చార్ట్స్ని ఎగ్జాంపుల్స్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫారిన్ సెటిల్మెంట్ పొందినటువంటి వ్యక్తుల యొక్క హారోస్కోప్స్. మొట్టమొదటిగా ఈ ఉదాహరణ ఒకటి, ఎగ్జాంపుల్ 1 కనుక చూసినట్టయితే ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవైలబుల్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో చార్ట్ వేసుకుని వెరిఫై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. పేరు మాత్రం మెన్షన్ చేయడం లేదు, కాన్ఫిడెన్షియాలిటీ కోసము. ఇక ఈ ఎగ్జాంపుల్ చార్ట్ 1లో కనుక చూసినట్టయితే లగ్నము తులా లగ్నము, 2వ రాహువు, 5వ గురువు వక్రి, 8వ కేతువు, 9వ చంద్ర, శని, బుధ, శుక్ర, 11వ కుజుడు. ఫారిన్ సెటిల్మెంట్కి కారణమైనటువంటి గ్రహాలను కనుక చూసినట్టయితే శని మహాదశలో ఫారిన్కి వెళ్ళడం అనేది జరిగింది. అయితే శని ఏ విధంగా ఈ ఫారిన్ సెటిల్మెంట్కి హెల్ప్ చేశాడు అని కనుక చూసినట్టయితే శని ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు ఆరుద్ర నక్షత్రంలో, రాహువు జ్యేష్ఠ నక్షత్రంలో. అంటే ఇక్కడ బుధ రాహువులకి నక్షత్ర పరివర్తన అనేది జరిగింది. శని యొక్క ప్రభావం అనేది ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు 9th హౌస్లో. 9th హౌస్ ఎప్పుడు ప్రభావితమైన శని, రాహు ఈ గ్రహాలతో వారు ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్కి పితృస్థానము అని పేరు.
వారి యొక్క మూలాలు ఏవైతే ఉంటాయో వారు పుట్టిన దేశంలో అవి డిస్టర్బ్ అయ్యి వారి యొక్క తర్వాత జనరేషన్ అనేది ఫారిన్ ల్యాండ్లో ఉంటుంది. ఈ విధంగా మనం 9th హౌస్ని అర్థం చేసుకోవాలి. 9th హౌస్ 10th హౌస్ రెండూ తండ్రికి సంబంధించిన స్థానాలు అయినప్పటికీ కూడా 9th హౌస్ అనేది లీనియేజ్ని తెలియచేస్తుంది, అంటే వంశ పరంపరని తెలియచేస్తుంది. అంటే వారి పరంపరలో ఈ వ్యక్తి తర్వాత జనరేషను వారు పుట్టిన దేశంలో కాకుండా వేరే దేశంలో, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంప్రదాయానికి విరుద్ధమైన దేశంలో సెటిల్ అవుతారు. ఆ విధంగా చూసినప్పుడు శని 9th హౌస్లో ఉండడము, 9th లార్డ్ అయిన బుధుడితో ఉండడము, అలాగే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు. అష్టమం కూడా ఫారెన్ స్టేకి హెల్ప్ చేస్తుంది. 9th లార్డ్ అయిన బుధుడు 9th హౌస్లోనే ఉన్నాడు. రాహు యొక్క స్థితి చూసినట్టయితే A4లో రాహు ఉన్నాడు. అయితే ఇక్కడ ఆరుఢాల గురించి ఒక ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. మనందరికీ తెలుసున్న పరాశర సిస్టంలో లగ్నము, 2nd హౌస్, 3rd హౌస్ ఇవన్నీ ఎలాగ మనం చూడాలి అని చాలామందికి తెలుసు. అయితే ఆరుఢాలు కూడా ప్రతి స్థానానికి చూడాలి. లగ్నానికి ఆరుఢం చూడాలి, 2nd హౌస్కి ఆరుఢం చూడాలి. అవి నోట్ చేసుకోవాలి చార్ట్లో. ఉదాహరణకి చతుర్థారూఢం అంటే 4th హౌస్ యొక్క ఆరుఢం ఎలా చూడాలి అని కనుక చూసినట్టయితే లగ్నం నుంచి 4th హౌస్ ఏది అని నోట్ చేసుకోవాలి. లగ్నం నుంచి 4th హౌస్ ఈ ఎగ్జాంపుల్ చార్ట్లో మకరము, దాని అధిపతి శని. ఈ 4th హౌస్ నుంచి శని ఎన్నో ఇంట్లో ఉన్నాడు అంటే 4th హౌస్ నుంచి శని 6th హౌస్ అయినటువంటి మిథునంలో ఉన్నాడు. కాబట్టి మిథునం నుంచి 6th హౌస్ వృశ్చికం అనేది 4th హౌస్ యొక్క ఆరుఢము. దాన్ని A4 అని నోట్ చేశాను. అదేవిధంగా ప్రతి స్థానానికి కూడా మనం ఆరుఢాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ విధంగా చతుర్థారూఢంలో రాహు ఉన్నాడు. ఇది మాతృదేశం నుంచి డిస్కనెక్ట్ చేయడానికి ఉన్నటువంటి బాండింగ్ని దోహదం చేసేటువంటి ప్లేస్మెంట్ ఇది. ఇక్కడ కనుక చూసినట్టయితే A4 నుంచి 8వ ఇంట్లో శని ఉన్నాడు, అందులో A9 ఉంది. అలాగే బుధుడు కూడా ఉన్నాడు, 9th లార్డ్, 12th లార్డ్. ఈ 4, 9, 12 ఇవన్నీ కూడా ఫారెన్ రిలేటెడ్ స్థానాలు. ఇక జైమిని మండుక దశ చూసినట్టయితే కర్కాటకంలో విదేశంలోకి ఎంటర్ అయ్యాడు. కర్కాటకాన్ని కనుక స్టడీ చేసినట్టయితే కర్కాటకం నుంచి 12వ ఇంట్లో శని ఉండడము. అదేవిధంగా రాహువు రాశి దృష్టితో కర్కాటకాన్ని చూడడము. A4 కూడా చూస్తుంది. జైమిని పద్ధతిలో ఎప్పుడూ కూడా స్థిర రాశులు, చరరాశులు, అందులో ఉండే గ్రహాలు పరస్పరం చూసుకుంటాయి. కర్కాటకము చరరాశి, వృశ్చికం స్థిరరాశి. కాబట్టి రాహు యొక్క దృష్టి కర్కాటకం మీద ఉంది, A4 యొక్క దృష్టి కూడా కర్కాటకం మీద ఉంది. ఈ విధంగా బలమైన కాంబినేషన్స్ ఉన్నప్పుడే వారు ఫారెన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి అడుగులు అనేవి పడతాయి. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే ఇది ఒక ఫీమేల్ హారోస్కోపు. లగ్నం సింహలగ్నము, లగ్నంలో బుధ శని, 2వ కుజ శుక్ర రాహువులు, 3వ చంద్రుడు, 8వ కేతువు, 12వ రవి, గురు మహాదశలో విదేశంలోకి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ గురువు సింహలగ్నానికి అష్టమాధిపతి అయ్యి 12th హౌస్లో ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు, అందులో A4 కూడా ఉంది. ఇదొక బలమైనటువంటి కారణం ఫారెన్ ట్రావెల్కి. అందులోనూ మ్యారేజ్ అయిన తర్వాత భర్తతో పాటు విదేశాలకు వెళ్ళడం అనేది జరిగింది. గురువు దారకారకుడు అవడం అనేది మనం గమనించాలి. ఇక చరదశ చూసినట్టయితే ధనస్సులో విదేశంలోకి వెళ్ళడం జరిగింది. ధనస్సు నుంచి 8వ ఇంట్లో A4 ఉంది. అదేవిధంగా 9వ ఇంట్లో శని ఉన్నాడు, 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఇండికేషన్స్ని చూపిస్తాయి ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి అక్కడ స్థిర నివాసం పొందడానికి. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే ఇదొక మేల్ హారోస్కోపు. ఈయన లగ్నము మకర లగ్నము, లగ్నంలో శుక్ర రాహువులు, 2వ చంద్రుడు, 3వ కుజుడు, 5వ శని, 7వ కేతువు, 11వ బుధ గురు, 12వ రవి. కేతు మహాదశలో ఫారెన్కి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ కేతు యొక్క స్థితి కనుక చూసినట్టయితే కేతువు మీద వక్రించిన శని దృష్టి ఉండడము, కేతు 7వ ఇంట్లో ఉండడం, అది జలతత్వ రాశి అయినటువంటి కర్కాటకంలో ఉండడం. 7th హౌస్ కూడా
బిజినెస్ పర్పస్గా ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడం అనేది సూచిస్తుంది. ఈ విధంగా వక్రించిన శని దృష్టి కేతు మీద ఉండడము, జలతత్వ రాశిలో కేతు ఉండడము. ఇక మండూక దశ చూసినట్టయితే ధనస్సులో విదేశంలో ఆయన ఎంటర్ అయ్యారు. ధనస్సు నుంచి 8వ ఇంట్లో కేతు ఉన్నాడు. అదేవిధంగా ధనస్సు నుంచి 9వ ఇల్లు సింహం అవుతుంది. దాన్ని రాహువు రాశి దృష్టితో చూస్తున్నాడు. అలాగే A9 కూడా రాశి దృష్టితో సింహాన్ని చూస్తోంది. ఇక 8వ ఇంట్లో కేతు ఉన్నాడు ధనస్సు నుంచి. ఆ అష్టమాన్ని A4 అనేది చూస్తోంది. ఈ విధంగా ఇన్ని రకాల కారణాలు ఉండడం వలన ఆ దశ యాక్టివేట్ అవ్వగానే వారు విదేశాలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా పరాశర సిస్టమ్ ప్రకారమే కాకుండా జైమినిలో చూసినట్టయితే A10 అనేది 10th హౌస్ యొక్క ఆరుఢము. ఇటువంటి A10 నుంచి 4th హౌస్లో కేతు ఉండడం ఇది బలమైనటువంటి కారణంగా చూడొచ్చు మనం. ఉద్యోగరీత్యా ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడాన్ని సూచించడం అనే దాని విషయంలో. ఇక 4వ ఉదాహరణ, ఈయన విదేశంలో సెటిల్ అయ్యారు. అక్కడ పౌరసత్వం పొందినటువంటి ఎగ్జాంపుల్ ఇది. లగ్నము వృషభ లగ్నము, 3వ రవి గురు, 4వ శని బుధ, 5వ కుజ శుక్ర రాహువులు, 9వ చంద్రుడు, 11వ కేతువు. రాహు మహాదశలో కేతు అంతర్దశలో విదేశంలో అయినా అడుగుపెట్టారు. ఇక్కడ రాహు యొక్క పొజిషన్ ఏంటి అని చూసినట్టయితే A4 ఏదైతే ఉందో అక్కడి నుంచి 4th హౌస్లో రాహు ఉన్నాడు. అయితే ఈ రాహువు కారకాంశ లగ్నం నుంచి 7th హౌస్లో ఉన్నాడు. A9 కూడా రాహువుని చూస్తోంది. అదేవిధంగా A10 నుంచి 8th హౌస్లో ఉన్నాడు. ఇన్ని బలమైన కారణాలు మనం గమనించవచ్చు ఒక దశ నడుస్తున్నప్పుడు. అయితే కారకాంశ లగ్నం ఏంటి అనేది కూడా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చార్ట్లో ఆత్మకారక గ్రహం ఏది అని నోట్ చేసుకుని ఆ ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉందో అది D1లో కారకాంశ లగ్నం అవుతుంది. ఇక్కడ కారకాంశ లగ్నము మీనమైంది. కారకాంశ లగ్నం అనేది కెరీర్ రిలేటెడ్ మ్యాటర్స్ని తెలియచేసేటువంటి లగ్నము. ఇక మండూక దశ కుంభంలో కర్కాటకంలో ఎంటర్ అయ్యారు, విదేశంలోకి అడుగుపెట్టారు. కుంభంలో A10 ఉంది, కర్కాటకంలో రవి గురులు ఉన్నారు. అక్కడి నుంచి 3వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఇక్కడ కూడా రాహు యొక్క ప్రభావాన్ని మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. ఈ విధంగా శని రాహు ఇటువంటి గ్రహాల ప్రభావం ఉన్నప్పుడే వారు విదేశాలకు వెళ్ళడం, అక్కడ స్థిరపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాహు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సిటిజన్షిప్ మారిపోవడం అనేది జరుగుతుంది. ఏ కంట్రీకి అయితే వెళ్తారో అక్కడ సిటిజన్షిప్ అనేది వీరికి లభిస్తుంది. ఇక తర్వాత ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇది ఫీమేల్ హారోస్కోపు. లగ్నము కుంభలగ్నము, 2వ చంద్రుడు, 5వ రాహువు, 8వ శని కుజ, 9వ గురువు, 10వ రవి బుధ, 11వ కేతువు, 12వ శుక్రుడు. శుక్రమహాదశలో శని అంతర్దశలో విదేశీ ప్రయాణం అనేది జరిగింది. అప్పుడు అడుగుపెట్టారు ఫస్ట్ టైం విదేశంలో. శుక్రమహాదశలో శని అంతర్దశలో శుక్రుడు 4th లార్డ్ అలాగే 9th లార్డ్, ఈ 2 స్థానాలు మనం చెప్పుకున్నాం, 4th హౌస్ 9th హౌస్. అలాగే శని 12th లార్డ్ వ్యయాధిపతి. కాబట్టి 4th and 9th లార్డ్ అయిన శుక్రుడి మహాదశలో 12th లార్డ్ అయినటువంటి శని అంతర్దశలో విదేశానికి వెళ్ళారు. అందులోనూ శని A4 ఉన్నటువంటి కన్యలో ఉన్నారు. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్తో కలిసి హస్బెండ్ని అక్కడికి వెళ్ళి వారి లైఫ్ని కంటిన్యూ చేశారు. అంటే ఈ వ్యయాధిపతి అయిన శని మ్యారేజ్ తర్వాత ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడం అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. అదేవిధంగా A10 నుంచి శని 3rd హౌస్లో ఉన్నాడు. అందులో A4 కూడా ఉంది. ఇక మండూక దశ చూసినట్టయితే మిథునంలో ధనస్సు, మిథునంలో రాహు ఉన్నాడు, ధనస్సులో కేతు ఉన్నాడు. మిథునం నుంచి 4వ ఇంట్లో శని ఉన్నాడు, అందులో A4 కూడా ఉంది. ధనస్సు నుంచి 10th హౌస్లో శని ఉన్నాడు, అందులో A4 ఉంది. ఈ విధంగా కూడా మనకి చాలా క్లియర్గా కన్ఫర్మ్ అవుతోంది ఇది ఫారిన్ ల్యాండ్లో ఉండి అక్కడ సిటిజన్షిప్ తీసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్ అని. ఈ విధంగా మనం 2 సిస్టమ్స్లో పరిశీలన చేసినప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది.
ఫారెన్ ట్రావెల్ అనేది అక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వడం అనేది సూచిస్తుందా, లేకపోతే కొన్నాళ్ళ నుండి వచ్చేయడం అనేది సూచిస్తుందా అనేటువంటి విషయంలో ఈ విధంగా రెండు సిస్టమ్స్లోనూ ఎగ్జాంపుల్స్ని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఈ విధంగా ఫారెన్ ల్యాండ్కి సంబంధించినటువంటి కాంబినేషన్స్, ఫారెన్ సెటిల్మెంట్, ఫారెన్ ట్రావెల్ ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. ఎప్పుడూ కూడా వింశోత్తర దశలో ఏ దశ నడుస్తోంది, ఏ అంతర్దశ నడుస్తోంది, అదేవిధంగా పరాశర సిస్టమే కాకుండా జైమిని సిస్టంలో ఏ చరదశ అలాగే ఏ మండూక దశ నడుస్తోంది, ఒక గ్రహం దశ నడిచేటప్పుడు ఆ గ్రహం యొక్క చరకారకత్వం ఏంటి, అంటే ఏమన్నా భ్రాతృకారకుడు అయ్యాడా, అమాత్యకారకుడు అయ్యాడా, ఇలాంటివి స్టడీ చేయడము ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ ఉద్దేశంతోనే, ఎందుకంటే జైమినిలో స్టడీ చేయకపోవడం వల్ల మనకి కన్ఫర్మేషన్ అనేది రావడానికి కొంచెం కష్టం అవుతుంది. నిజంగా ఫారెన్ ట్రావెల్కి వెళ్ళగలమా లేదా అని డౌట్ వచ్చినప్పుడు జైమినిలో మనకి నిర్ధారణ అనేది జరుగుతుంది. ఎప్పుడూ కూడా పరాశర జైమిని రెండు పద్ధతుల్లోనూ మనం స్టడీ చేయాలి. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోలో నేను రెండు సిస్టమ్స్లో కూడా అనాలిసిస్ చేసి క్లుప్తంగా వీలైనంత లెందీ వీడియో కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.